హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇది వచ్చేసి డే 2 వ్లాగ్ ఇన్ కూర్గ్. ఇంకా డే 1 వ్లాగ్ అయితే ఎవరైనా చూడకపోతే పైన లింక్ ఇస్తాను, అది కూడా చూసేసేయండి. ఇంకా ఇవాళ అయితే మేము 2 ప్లేసెస్ అయితే కవర్ చేద్దాము అనేసి అని అనుకున్నాము. సో ఇంకా మేమేమేమి చూసాము ఏమి అనేసి అని చెప్పి మీరు కూడా ఈ వ్లాగ్లో చూసేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇంకా ఎర్లీ మార్నింగే అందరం నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయేసి ప్యాక్ చేసేసాము. ఇంకా ఈరోజు అయితే వెకేట్ చేసేయాలి కదా, సో అందుకు అన్నీ ప్యాక్ చేసాము. సో మాకైతే ఈ విల్లా అయితే చాలా బాగా నచ్చింది అందరికీ. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా పిల్లలకైతే అసలు ఈ హౌస్ అయితే చాలా బాగా నచ్చింది. గీత అయితే అసలు డూప్లెక్స్ చాలా ఇష్టపడింది, ఇలా కట్టుకుందాం అనేసి అని చెప్తూ ఉన్నింది. ఇంకా మేము వచ్చేసి ఈరోజు అయితే ఒక 3 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాము. కూర్గ్లో 2 ప్లేసెస్, ఇంకా ఒకటి వచ్చేసి మైసూర్లో జూ ట్రై చేద్దాము అనుకున్నాము. ఇంకా చూడాలి. ఫస్ట్ అయితే మేము కూర్గ్లో వచ్చేసి ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ అని ఉంది. ఇంకా ఆ ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వచ్చాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక్కడ జర్నీ అంతా అయ్యేదికి మాకైతే టైం వచ్చేసి 10 o'clock అయింది. ఇంకా ఇక్కడ బోర్డు ఏం పెట్టలేదన్నమాట, టికెట్ ఎక్కడ ఇస్తారు ఏమి అనేసి. ఇంకా అక్కడ ఉండే వాళ్ళని అడిగితే క్యూలో నిలబడుకోమన్నారు, టికెట్స్ ఇస్తారంట. ఇంకా మేము కూడా క్యూలో అయితే నిలబడుకున్నాము. 10కి వచ్చినాము. ఎలిఫెంట్ రైడ్ 9 నుంచి 11 దాకా మార్నింగ్ స్లాట్. ఇది మిస్ అయితే ఈవినింగ్ స్లాట్ 3:30 to 5. So we chose morning slot. Hopefully we will make it this time, because by looking at the queue, it's too difficult. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు మనము ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాలి అనేసి అని అంటే వాటరు దాటి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలంటే ఒకటి బోటింగ్ ఉంది, ఇంకొకటి వాటర్లోనే నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు. కానీ పిల్లలు ఉండే వాళ్ళంతా ఏమంటే, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఏం చేశారంటే బోటింగ్ ప్రిఫర్ చేశారు. అదే లైన్ అనమాట ఇప్పుడు మేము నిలబడుకున్న లైన్. ఇప్పుడు ఆయన టికెట్ వచ్చేసి రెండిటికి అడిగారు, బోటింగ్ ప్లస్ క్యాంప్ ఎంట్రీ ఫీ. ఇప్పుడు మనము అక్కడ వాటర్లో దిగిన తర్వాత ఆ పక్కకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇదే టికెట్ చూపిస్తే మనకి రెండిటికి సరిపోతుంది. పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ రాఫ్టింగ్ కూడా చేయొచ్చు, కాకపోతే ముందే బుక్ చేసుకున్నాం అంటే గ్రూప్ ఆఫ్ 10 people అట్లాగా వెళ్ళి బోట్లోకి రివర్ దింపుతాడు. ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, మనల్ని ఒక 1 hour రాఫ్టింగ్ తీసుకెళ్తాడు. బట్ ఇట్స్ లైక్ అడ్వెంచర్ రైడ్. అండ్ వాట్ ఆర్ యు డూయింగ్? టైట్ చేసినాడు బానవాడు. టైట్ ఇట్, యు షుడ్ ఓపెన్ ఇట్ నానా, డోంట్ టైట్ ఇట్, లూజ్ ఇట్. నో, లూజ్ ఇట్ అప్. ఇంకా మాకైతే ఒక 45 minutes తర్వాత ఇంకా మా టర్న్ అయితే వచ్చింది. ఇంకా మేమైతే బోట్లోకి ఎక్కుతున్నాము. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకైతే. పిల్లలైతే ఇంతవరకు ఎప్పుడూ ఎక్కలేదు ఈ మాదిరిగా బోట్ రైడింగ్. అండ్ వాటర్ కూడా ఎలా అంటే ఇది ఎత్తుగా లేదనమాట, చేతికి అందుతూ ఉన్నాయి వాటరు. చాలా బాగుంది. ఇప్పుడు అక్కడ కొంచెం దూరంలో చూసారంటే అందరూ జనాలంతా నడుచుకుంటూ చేతులు పట్టుకొని పోతూ ఉన్నారు కదా. సో వాళ్ళంతా ఏమంటే టికెట్ కొనుక్కోకుండా ఈ బోట్ రైడింగ్ కాకుండా జస్ట్ నార్మల్గా వాటర్లో పోతూ ఉన్నారు, నడుచుకుంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని. అది వాటర్ లోతు అయితే ఏం ఉండదు, మనకి రాళ్ళు ఉంటాయి కొన్ని చోట్ల మాత్రమే వాటర్ ఉంటుంది, మరీ లోతు అయితే ఉండదు. ఇంకా ఇక్కడ కూడా చూసారంటే క్యాంప్ ఫినిష్ అయిన వాళ్ళు ఆ చివర అందరూ చేతులు పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ పోతూ ఉన్నారు. అది కూడా ఒక ఎంజాయ్మెంట్. కొంచెం యూత్లో ఉంటారు కదా, వాళ్ళంతా అలా నడుస్తూ పోతారు. మేమైతే ఇంకా ఈ పక్కకైతే దాటేసాము. ఇంకా ఇది వచ్చేసి దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఇంక ఇక్కడ ఎలిఫెంట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో దీనికి ఫీడింగ్ అలో చేస్తారో లేదో తెలియదు, మరి జస్ట్ చూడ్డానికా లేకపోతే ఏమో ఫస్ట్ టైము చూడాలి మరి. నో టచింగ్. వాణి పట్టుకుని అరే లుక్
ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని ఏనుగులు ఉన్నాయి. ఇవి చేతికి కొంచెం అందుతున్నాయి అన్నమాట. సో అందరూ ఏం చేస్తున్నారంటే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడుతూ ఉన్నారు. ఇక్కడైతే స్పెషల్గా అమ్మట్లేదు ఫ్రూట్స్, వాళ్ళ ఇంటికాడ నుంచి ఏమన్నా తెచ్చినట్టు ఉంటే అవన్నీ ఇస్తే అవి హ్యాపీగా తీసుకొని తింటూ ఉన్నాయి. మేము కూడా తెచ్చినింటే బాగుండు అనుకున్నాం. ఉత్తి చేతులు చాపితే పాపం అవేవో ఇస్తున్నాము అనేసి అని అనుకొని అది తొండము పైకెత్తుతూ ఉంది. ఇంకా కాసేపు అయితే ఇంకా పిల్లలు టచ్ చేశారు. అది టచ్ చేయాలని ఒక క్యూరియస్ ఉంటుంది కదా, ఇంకా అందువల్ల టచ్ చేశారు. దీనికి కొంచెం ముందరికి వెళ్తే ఇంకా ఫుల్ ఏనుగులు ఉన్నాయి. ఒక 10-15 దాకా ఏనుగులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి జనాలంతా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఫోటో తీసుకునేదానికి చాలా బాగుందన్నమాట. సో ఇంకా ఇవి వచ్చేసి అసలు అరుస్తున్నాయి కొన్ని ఏనుగులు అయితే. అసలు ఎందుకు అరుస్తున్నాయో అర్థం కాలేదు. అంటే జనాలు ఎక్కువగా ఉన్నందుకు మరి ఏమో తెలియదు, మాకైతే ఫుల్ భయం వేసింది. ఇంకా ఈ క్యాంప్లో అయితే ఇంకా ఇవే అన్నమాట. ఎలిఫెంట్ క్యాంప్ అంటే ఇంకా ఎలిఫెంట్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేదు. ఇంకా మేము రిటర్న్లో వచ్చేసి మళ్ళీ ఇంకా వెళ్ళడానికి మళ్ళీ బోటింగ్లోనే లైన్లో నిలబడుకున్నాము. ఇంకా బోట్ అయితే వచ్చేసింది, ఇంకా మేమైతే ఎక్కేసాం. వెళ్ళేటప్పుడు ఇక్కడ చూస్తే ఒక ఎలిఫెంట్ని వాళ్ళు స్నానం చేస్తా అన్నారు. అక్కడ నుంచి తీసుకొచ్చి దాన్ని నీట్గా రివర్లో పడుకోబెట్టేశారు. అది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా పిల్లలు కూడా ఓ ఇలా చేస్తుందా ఎలిఫెంట్ స్నానము అనేసి అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇంకా ఇది మనం చూసాం కదా రాఫ్టింగ్. ఇంకా సో వీళ్ళంతా జాకెట్స్ వేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా మేమైతే వచ్చేసాము. ఇంకా పిల్లలు వచ్చేసి ఏదైనా కొనివ్వు అనేసి అని చెప్పి ఒకటే గోల. ఇంకా ఇక్కడ వాటర్ మిలన్ ఏమన్నా ఉంటే చూద్దాము, ఎండకి కనీసం అది తింటే కొంచెం చల్లబడుతుంది అనేసి అని చెప్పి ఇంకా వాటర్ మిలన్ అయితే తీసిచ్చాము పిల్లలకి. ఇంకా నేను వచ్చేసి మసాలా బొరుగులు అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ ఆర్యన్ అయితే అసలు వాటర్ మిలన్ తనే తినాలనేసి మేము ఫీడ్ చేస్తామన్నా డ్రెస్ పైన పడుతుంది అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు, వాడే తింటున్నాడు. చాలా ఇష్టం అనమాట వాటర్ మిలన్ అంటే. ఇంకా గీతకు కూడా చాలా ఇష్టం వాటర్ మిలన్. ఫ్రూట్స్ అయితే కొంచెం బాగానే తింటారు వీళ్ళు. సో అదొకటైతే హ్యాపీ. ఇంకా ఎలిఫెంట్ క్యాంప్ నుంచి ఒక 20 మినిట్స్ దూరంలో వచ్చేసి నిసర్గధామ ఫారెస్ట్ పార్క్ ఉందంట. సో ఇంకా మేము అక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే పిల్లలకి బర్డ్స్ ఇంకా డేర్స్ అన్నీ ఉంటాయి, ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా ఉందన్నమాట. లోపలికి వెళ్తే ఫిష్ స్పా ఇంకా అలాగే బర్డ్స్ది అవన్నీ ఏవో ఉన్నాయంట. మేమైతే అక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ పార్క్లోకి వెళ్ళాలంటే ఫారెస్ట్ పార్క్లోకి ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా ఈ పక్క బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇదంతా వచ్చేసి కావేరీ రివర్. మనము అక్కడ చూసాం కదా కావేరీ బర్త్ ప్లేస్, ఆ వాటరే ఇక్కడంతా పోయేదన్నమాట. ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి. ఇంకా దీని లోపలంతా మనము వాక్ చేస్తూనే వెళ్ళాలి. ఇంకా ఈ చెట్ల మధ్యలో అసలు నడుస్తూ వెళ్తూ ఉంటే ఎంత బాగుందో, అసలు ఫ్రెష్గా గాలి వస్తూ చాలా బాగుంది. ఇంకా ఏమంటే ఇక్కడ టూరిస్ట్లే కాకుండా ఇంకా చాలామంది స్కూల్ పిల్లలంతా ఉన్నారు, వాళ్ళకు కూడా ఎక్స్కర్షన్ లాగా తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ మనం చూస్తే అక్కడక్కడ కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి, చూసేదానికి నిజంగా మనుషుల్లాగా ఉన్నారు కానీ బొమ్మలు. ఇవేమంటే ఈ ప్రాంతంలో స్త్రీలు ఈ మాదిరిగా చీర కట్టుకునే వాళ్ళు. ఇంకా ఇది ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట వీళ్ళకి. ఈ మాదిరిగానే నేను ఎక్కడ చూసానంటే భగందేశ్వరి టెంపుల్ ఉంది కదా, ఇంకా అక్కడ వచ్చేసి కొంతమంది ఆడవాళ్ళు ఈ మాదిరిగా చీర కట్టుకొని ఉన్నారు. నేనేంది వెరైటీగా కట్టుకున్నారో అనుకున్నా, కాకపోతే ఇక్కడ చూసిన తర్వాత ఓకే వీళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఇక్కడ అలాగే కట్టుకుంటారు అనేసి అని అర్థమైంది. Birds one. ఇంకా ఇక్కడ మధ్యలో వచ్చేసి జిప్ లైన్ ఒకటి కనపడింది. ఇంకా అది చూడగానే గీత ఫుల్ హ్యాపీ అనమాట. ఇంతవరకు నడుస్తూనే ఉన్నాం కదా, ఫుల్ బోర్ కొట్టింది, ఇంకా ఏమీ లేదు అనేసి అని చెప్పి అంటూ ఉండే. ఇది కనపడంగానే ఇంకా నేను చేస్తాను అనేసి అని చెప్పింది. ఇంతవరకు ఎప్పుడు చేయలేదన్నమాట, ఫస్ట్ టైము. ఈ పిల్లలు కూడా ఇంతవరకు నేను చూడలేదు, పైన ఎక్కిండేది. అందరు పెద్దవాళ్ళు ఎక్కుతూ ఉన్నారు. ఇంకా ఈ పిల్ల ఫస్ట్ ఓకే అంటది, మళ్ళీ పైకి పోగానే మళ్ళీ ఏడుస్తుంది అన్నది ఒక భయము. ఇంకా సరే ఓకేనా అనేసి అని అంటే నేను చేస్తాను అనేసి ధైర్యంగా వెళ్ళింది. అసలు నేనే షాక్ అయ్యాను. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు అయితే గీత. Say hello. Hold it tightly, okay?
அது ஒன்றும் இல்லை, சும்மா 2 கையில் பிடிச்சா நல்லா இருந்திருக்கும். நீ வந்து ஃபோனுக்காக ஒரு கையில் தானே பிடிச்ச. ఇంకా ఈ జిప్ లైన్ వచ్చేసి ఒకే ఒకసారి తిప్పారంతే, మళ్ళీ ఇంకోసారి తిప్పారంట. ఒక టికెట్కి ఒకసారి అని చెప్పారు. అసలు మరీ ఘోరం అసలు. ఇంకా దాని తర్వాత ఇంకొంచెం దూరం పోతే ఇంక ఇక్కడ డీర్ పార్క్ ఒకటి ఉంది. ఈ డీర్ పార్క్లో వచ్చేసి ఒకే ఒక డీర్ కనపడింది. మేబీ ఎండకి అన్నీ ఇక్కడున్న దాక్కొని ఉన్నాయో ఏమో, మరి మాకైతే ఒక్కటే కనపడింది. ఇంకా కొంచెం దూరంలో వచ్చేసి బర్డ్స్ పార్క్ ఒకటి ఉంది. ఈ బర్డ్స్ పార్క్ ఏమంటే లోపల అన్నీ చూడొచ్చు, కుందేళ్ళు అన్నీ ఉంటాయి, కోళ్ళు, ఇంకా అలాగే డక్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ ఫ్రీగా చూడొచ్చు. కాకపోతే ఏమంటే బర్డ్స్కి ఏమైనా ఫీడ్ చేయాలన్నా, వాటితో సెల్ఫీ తీసుకోవాలన్నా స్పెషల్ టికెట్ కొనుక్కోవాలి. మేమైతే స్పెషల్ టికెట్ కొనుక్కున్నాము. ఇంక ఇక్కడ కుందేళ్ళు, తాబేళ్ళు ఉంటే వీళ్ళు ఒకటే అరుస్తూ ఉన్నారు. పిల్లలు మాత్రం అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ బర్డ్స్ పార్క్ అయితే. ఇంకా బర్డ్స్తో పిక్చర్స్ తీసుకోవాలి అనేసి టికెట్ తీసుకున్నాం కదా, సో ఇంకా మమ్మల్ని అలో చేశారనమాట. ఇంకా ఈ బర్డ్స్ అన్నిటినీ మా మీద నిలబెట్టి కాసేపు అయితే ఫొటోస్ తీసుకోవచ్చు మేము. अरे you wanna hold back buddy? చేయబెట్టు. దేవుడా గీత గో బ్యాక్. గీత గో. ఏం కాదు. చేయబెట్టు చేయబెట్టు. గీత స్టాండ్ నెక్స్ట్ మమ్మీ. आम्ही पुढे निघू का? म्हणजे मम्मीला तुम्ही घेऊन पुढे निघतो. Aryan look baby गीता कम स्टैंड नेक्स्ट मी. go go मग तुमचं टेम्पल कॅन्सल. Gita look here ఫోటోలు ఇటు వచ్చి. ఇంకా ఈ బర్డ్స్ అని చూసిన తర్వాత ఆర్యన్ అయితే ఫుల్ భయపడిపోయినాడు. ఇంకా అదేమంటే ప్యారెట్లో ఇంకొక వెరైటీ అనమాట, పెద్ద పెద్దవి, అసలు చేతి పైన నిలబెట్టింటే గోకేస్తున్నాయి. ఇంకా ఆర్యన్ అరుపుకైతే అవి ఇంకా బెదిరిపోయినాయి అనమాట. నాకైతే చేతి పైన అంతా గోకేసినాయి. ఇంకా ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మామూలు కోళ్ళు కాదు, ఇదేందో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. చూసేదానికైతే బొచ్చుకుక్క పిల్ల ఉంటుంది కదా, సో అలా ఉన్నాయి. ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు. ఇంకా ఆర్యన్ అయితే ఆ బర్డ్స్ని చూసిన తర్వాత ఈ కోళ్ళని అదిలిస్తాడు, కానీ అది దగ్గరకు వస్తూ ఉంటే ఇంకా పరిగెత్తా పోతాడు. అసలు భానునైతే వదలనే వదలలేదు, కాళ్ళు పట్టుకొని మరీ పోతా అన్నాడు. ఎక్కడ వాడిని వచ్చి కొరుకుతాయో అనేసి ఒక భయము. ఇంకా ఇక్కడ వచ్చేసి రామచిలుకలు ఉన్నాయి. రామచిలుకలు అంటే మన ఇండియా సైడ్ ఉంటాయి కదా దేశీ రామచిలుకలు, అవన్నమాట. సో ఇంకా అక్కడ వచ్చేసి మనం ఫీడ్ చేయొచ్చు. మన చేతికి గింజలు ఇస్తారనమాట, మనం పెట్టుకోగానే మన చేతుల పైన వాళ్తాయి. ఇంకా ఇక్కడ పిల్లలకు వచ్చేసి ఫీడింగ్ చేయడానికి అలో లేదు, పెద్దవాళ్ళు మాత్రమే చేయాలంట. ఇంకా పిల్లలు అయితే చూస్తూ ఉండాలి అనేసి అని చెప్పారు. ఇట్రా ఇట్రా ఇద్దరు వాళ్ళంతా జనాలు ఉన్నారు ఇక్కడ. ఈ పక్కన Lakira ఇస్తారు 2 టికెట్స్ కదా. ఏయ్ no nana Gita don't do like that nana oh come I lift you, come no idu come here hey don't touch it it will scare. Gita look ఇదే అండి ఇవాళ వ్లాగ్ అయితే. ఇంకా కూర్గు ప్లేసెస్ అయితే అన్నీ కవర్ చేసేసాము. ఇంకా మధ్యలో మైసూర్లో జూకి వెళ్దాం అనుకున్నాము, బట్ పిల్లలు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినారు. ఇంకా నిద్రపోతూ ఉంటే ఇంకా మేము కూడా లేపలేదు. ఇంకా డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళిపోదాము అనుకున్నాము. సో అదే అండి ఇవాళ మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ. సో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.